పొత్తు అయితే పెట్టేసుకున్నారు, కానీ లెక్కలు సరితూగడం లేదు, పొత్తులో చిచ్చులు పెడుతున్నాయి. పవన్ కళ్యాణ్ గారు ఆగ్రహావేశాలతో మాట్లాడారని అనుకున్నా చంద్రబాబు నాయుడు గారు రాంగ్ స్టెప్ వేశారు అనే వాళ్ళు కూడా లేకపోలేదు. ఆయన తీసుకున్న 2 సీట్ల విషయంలో ముందుగానే ఒక హోప్స్ అయితే పెట్టేసుకుంది జనసేన. ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ తనకు నచ్చినట్టు ప్రకటన చేసిందో మిగిలిన స్థానాల సంగతి ఏంటి, మిగిలిన చోట్ల కూడా అణిగి మణిగి ఉండాల్సిందేనా జనసేన? కాపు సామాజిక వర్గాన్ని టీడీపీ దూరం చేసుకుంటుందా, లేదు అంటే తెలుగుదేశం పార్టీ నిర్ణయాలను యాక్సెప్ట్ చేస్తే అదే కాపు సామాజిక వర్గం జనసేనకు దూరం అవుతుందా? ఇప్పుడు ఇదే చర్చ అయితే మొదలైంది. దీని మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ఒక రకంగా సీట్ల పంపకాల విషయంలో ఒక అవగాహన లేకుండానే ఎంత దూరం వచ్చిందా పొత్తు అనేది ఒక పాయింట్. 2 సీట్ల అనౌన్స్మెంట్ అనేది తెలిసే జరిగిందా, లేదంటే ముందుగానే చంద్రబాబు నాయుడు గారు కనుక ప్రకటించేస్తే చెప్పకుండా అది ఆయన వేసిన ఒక అతిపెద్ద రాంగ్ స్టెప్ అని అనుకోవాలా? ఈ రాజకీయం ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పొత్తు లేదు కదా, ఎవరితోనూ పొత్తు లేదు కదా. అయినా కూడా వాళ్ళ దాంట్లో ఎంత గొడవ నడుస్తున్నది. సీట్లు ఇవి పొత్తు లేకపోయిన చోటనే ఒక్కొక్క నియోజకవర్గానికి 3-4 పోటీలు పడి వాటిట్లో వివాదాలు వస్తున్నప్పుడు 40 ఏళ్ల పాటు అనుభవం ఉన్నటువంటి ఒక పార్టీ, అలాగే 10 ఏళ్ల నుంచి ఆశలు పెట్టుకున్నటువంటి మరొక పార్టీ, ఇద్దరు పొత్తు అంటే ఇంకా చాలా సంఘర్షణ నడుస్తుంది. ఎందుకు అంటే ఇక్కడ ఒక పెద్ద సమస్య ఉందంటే ఈ 2 కూడా పొత్తు పెట్టుకుంటున్నది ఎందుకని, ఒకళ్ళ ఓట్లు ఇంకొకరికి ట్రాన్స్ఫర్ కావాలని, ఓటు ట్రాన్స్ఫర్ కోసం. కానీ సమస్య ఎక్కడ వస్తుందంటే వీళ్ళిద్దరు ఓటు బ్యాంక్ ఒకటే. ఇప్పుడు రాయలసీమలో కావాలంటే జనసేనకి 40 ఇచ్చేస్తాడు చంద్రబాబు, తీసుకుంటారు. మరి ఎందుకని తీసుకోరు? అక్కడ పట్టులేదు కాబట్టి, తెలుగుదేశం పార్టీకి కాస్త కొస్తో పట్టు అనంతపురం లాంటి చోట్ల కావాలంటే అక్కడ 52 సీట్లు 40 ఇచ్చేస్తారు ఆయన. 42 ఉట్టి ఇది ఉంది కదా, అందులో కావాలంటే అనంతపురం జిల్లాలో ఒక 5-6 పెట్టుకునేసి మొత్తం ఇచ్చేమని ఇచ్చేస్తారు. కానీ జనసేన పోటీ చేయదు. జనసేనకు కావాల్సిన సీట్లు కోస్తా ఉత్తరాంధ్ర కూడా పెద్దగా లెక్క కాదు వాళ్ళకి. ఉత్తరాంధ్రలో కొంత అడుగుతున్నారు కానీ అక్కడేం పట్టుబట్టరు. జనసేన వాళ్ళకి తెలుగుదేశానికి గొడవలు వచ్చేయన్నీ కూడా గోదావరి జిల్లాలు, ఆ తర్వాత కృష్ణా గుంటూరు జిల్లా, ప్రకాశం జిల్లాలో కొంత, ప్రకాశం ఉత్తరాంధ్ర జిల్లాలో కొంచెం వస్తుంది ప్రాబ్లం, ఒక మేబీ 10 to 15 సీట్స్ విషయంలో. మిగతాదంతా హయ్యెస్ట్ గొడవ జరిగేదంతా కూడా ఉభయ గోదావరి జిల్లాలో కృష్ణా గుంటూరు దగ్గరనే. ఇది ఎందుకు అంటే ఇక్కడే తెలుగుదేశం చాలా స్ట్రాంగు, జనసేనకు కూడా అదే ప్రాంతంలో పట్టుకెట్టిగా ఉంది. అందులో ఇప్పుడు గోదావరి జిల్లాలో ఉంది, లాస్ట్ 30-40 వేల ఓట్లు వచ్చినటువంటి నియోజకవర్గాలు కూడా ఉన్నాయి కదా. అక్కడ జనసేన ఏమనుకున్నది, తెలుగుదేశం రావడం వల్ల 20 యాడ్ అయిపోతే అయిపోయిందంటే మేము గెలిచేసినట్టే కదా అనుకుంటుంది. తెలుగుదేశం ఏముంటుంది, ఇప్పుడు జనసేన వచ్చిన 30,000 మాకు యాడ్ అయితే మేము కదా సీట్ అనుకుంటుంది. రాక ఇప్పుడు పొత్తు కుదరడం వల్ల ఈజీగా గెలిచేస్తామని ఇద్దరు అనుకుంటున్నారు. గెలుపు గ్యారంటీ అన్న నమ్మకం వచ్చినప్పుడు ఎవరికి వాళ్ళు ఆ ప్లేస్ మేమే తీసుకోవాలని కోరుకుంటారు కదా. నేను ఎమ్మెల్యే కావాలని ఇన్నేళ్ళు తప్పబడ్డటువంటి తెలుగుదేశం వాళ్ళు అదే గొడవ ఉంటుంది, జనసేన వాళ్ళది అదే గొడవ ఉంటుంది. అక్కడే సమస్య ఎదురవుతుంది. పొత్తు తేడా ఎక్కడ కొడుతుంది? సంఖ్య దగ్గర కొడుతుందా, ఎంచుకుంటున్న నియోజకవర్గాల దగ్గర కొడుతుందా? ఆలస్యం దగ్గర కొడుతుంది. ఇంత సాగతీయకూడదు. మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం, లేట్ అయ్యే కొద్దీ చివరికి వచ్చేటప్పటికి ఈ లోపు ఏం చేస్తారంటే ఎవరికి వాళ్ళు టెంపర్ పెంచేసుకుంటారు, అలాగే హోప్స్ కూడా పెంచేసుకుంటారు. ఈ నియోజకవర్గం మాదే అంతే, ఎవరికి వాళ్ళు ఆశ పెట్టేసుకుంటారు, టెంపర్ పెంచేస్తారు, వాళ్ళ కేడర్ వెనకాల పోగేసేసుకుంటారు. ఎందుకంటే చివరి నిమిషంలో చేసేస్తే కుదరదు కదా. అందుకని ఎవరికి వాళ్ళు మందే అని చెప్పేసి ఆస్తులు అమ్మేసుకుంటారు, డబ్బులు పట్టుకుంటారు, ఖర్చు పెడతారు, మందు పోయిస్తారు, మొక్క పెడతారు, చేయించాల్సిన ఏం చేస్తారు, వెనకాల వేసుకుని తిప్పుతూ ఉంటారు. తిప్పుతూ ఉండే ఇదంతా జరుగుతున్నప్పుడు మనం ఇంతకు ముందు డిబేట్స్లో కూడా మాట్లాడుకున్నాం, లాస్ట్ మంతే అనుకున్నాం ఫస్ట్ తేల్చుకోవాల్సింది పొత్తులు, సీట్లు డిసెంబర్ కల్లా తేల్చేసేసుకుని వెళ్తున్నారంటే చాలా హ్యాపీ అనుకున్నాం మనం. ఎందుకంటే ఎప్పుడైనా సరే పొత్తు అందులో ఇట్లా 2 బలమైనటువంటి, ఒకళ్ళేమో చెరిష్మాటిక్ లీడర్, ఇంకొకళ్ళేమో లాంగ్ స్టాండింగ్ పార్టీ, అట్లాంటి ఇద్దరి మధ్యన పొత్తు అన్నప్పుడు సహజంగా ముందుగా డిసైడ్ చేసేసుకుంటే వాళ్ళకి కన్విన్స్ చేయాలి పిలిచి. ఇప్పుడు ఎట్లా ఉండాలంటే ముందు వీళ్ళు అనేసేసుకుని నీకు ఈ సీట్లు నాకు ఈ సీట్లు అనుకుని వీళ్ళు కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఆయా జిల్లాల వాళ్ళని ఇద్దరూ కలిసి పిలిపించుకుని మాట్లాడేసి మీరు చేయాల్సిందే, మనకి తప్పదు, తర్వాత అవసరమైతే మీకు ఇది ఇస్తాము, అది కూడా ముందే మాట్లాడేసుకోవాలి. మీకు ఎమ్మెల్సీ ఇస్తాం, మీకు ఇది ఇస్తాము, లేకపోతే కార్పొరేషన్ ఇస్తాం, ఇట్లాంటివి కూడా ముందే అనేసుకుని
ఇదిగో మా వాడు చాలా స్ట్రాంగ్ అండి ఆ నియోజకవర్గాల్లో, మీతో పొత్తు వల్ల మాకు నష్టం అవుతుందని జనసేన చెప్పాలా? జనసేన వాళ్ళకి ఇస్తున్నాము, మావాడు చాలా స్ట్రాంగ్ అండి కాబట్టి మేము తర్వాత వీళ్ళకి మంచి పొజిషన్ అరేంజ్ చేస్తామని చెప్పి బాబు గారు చెప్పుకోవాలా? అలాంటి వాళ్ళని ఇద్దరు కూర్చోబెట్టేసి మాట్లాడితే జిల్లాల వారీగా ఈ 5-6 జిల్లాలు చాలు. అవును, ఈ 5-6 జిల్లాల్లో వాళ్ళని పిలిచి మాట్లాడేసేస్తే సమస్య పరిష్కారం అయిపోయేది. ఫైనల్గా టోటల్ లిస్ట్ అనౌన్స్ చేసేసుకునేసి ఉంటే ఈ పాటికి సెటరేట్ అయిపోయేది. జాప్యం ఎందుకు జరుగుతుంది అంటే చంద్రబాబు నాయుడు గారు డేర్ చేయలేకపోతున్నారా? ఈ 1/3 అనే ప్రపోజల్ ఆల్రెడీ ముందే ఉన్న పవన్ కళ్యాణ్ గారు పెట్టుంటారా? పెట్టే ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు దాంట్లో ఆయన నేను మాట్లాడిన దాన్ని బట్టి 3వ వంతు అంటున్నారు. అవును, మేబీ అయితే అందులో మళ్ళీ వాళ్ళు ఒక ట్విస్ట్ ఇచ్చారు. ఈ పత్రికలన్నీ రాసిన దాన్ని బట్టి చూస్తే మనం ఆ బయట నేను సరిగ్గా వినలేదు, బయట అయితే వినలేదు, జస్ట్ ఆ వార్త చూసాం. కానీ ఆ ముక్కలో ఆయన అన్న ముక్క నెక్స్ట్ ఏది ఇప్పుడు ప్రస్తుతం మనం జాగ్రత్తగా చూసుకోవాలి, పొత్తు ధర్మం విస్మరించారని అన్నారు తప్పించి మిగతా అది ఏది తర్వాత మనకు ఈ పొత్తు కొనసాగుద్ది. అవును, 3వ వంతు సీట్లు అప్పుడు అన్నారని వీళ్ళు రాస్తున్నారు. అంటే మున్సిపాలిటీలు కార్పొరేషన్లకు అన్నారు కానీ ఇప్పుడు అది రాశారు, చూశాను. స్థానిక సంస్థలు అది నిజమో కాదో నాకు అర్థం కాదు. అలా అయితే అది అప్పుడు మాట్లాడాలి కదా, ఇప్పుడు ఎందుకు మాట్లాడాల్సిన పనే ఉంది? ఇప్పుడు మాట్లాడాల్సిన పనే ఉంది. ఆ 2 అనౌన్స్ చేశాను, ఇమీడియట్ గా 2 అనౌన్స్ చేయాల్సిన అవసరం ఉంది. అదే కదా నిజమైతే. కాబట్టి అక్కడ సంథింగ్ ఏదో గేమ్ ప్లే నడుస్తుంది. అంటే పెడద్దాలు తెస్తారు, ఒకదానికి 2 అద్దాలు. అందులో 2 రకాల మీడియాలు అదే రాసినాయి. అదే ఈనాడు ఆంధ్రజ్యోతితో కూడా సాక్షి అదే రాసింది తర్వాత పొత్తు గురించి అని. అంటే వాళ్ళు ఈ తెలుగుదేశాన్ని కాపాడటానికి వీళ్ళు, వాళ్ళిద్దరి మధ్య చిచ్చు పెట్టడానికి వీళ్ళు అదే జాగ్రత్తగా అదే రాసుకొచ్చారు. అందరూ కూడా ఇప్పుడు వాళ్ళ పత్రికలు చదివితే కనుక నిన్న అది బయట వినకుండా ఆయన అన్నదైతే నెక్స్ట్ ఇప్పుడైతే అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన సీట్లు సర్దుకుని తర్వాత జరగబోయేటటువంటి వాటిట్లలో మున్సిపాలిటీలు కార్పొరేషన్స్ వాటిట్లలో వంతాడు అడుగుతున్నారు అన్నటువంటి ఫీలింగ్ వస్తుంది. నిన్నటిది దానికి వాళ్ళకి ఉన్నటువంటి తేడా అది. ఇక్కడ బేసిక్ సమస్య ఏంటంటే ఈయన ఏదో గట్టిగా అడగాల్సినవి అడుగుతారు కదా. చంద్రబాబు గారికి ఇప్పుడు వచ్చినటువంటి ఒక సమస్య ఏంటంటే ఆయన ఎప్పుడు కూడా ప్రకటనలు ప్రసంగాల్లో చాలా గంభీరం లేకపోతే ఆవేశపూరితంగా మాట్లాడగలుగుతున్నాడు ఈ మధ్యన. ఇదివరకైతే ఆయనది అదొక టీచర్ గారి లాగా ఉండేది స్పీచెస్. ఇప్పుడు అగ్రెసివ్ స్పీకరు. ఇవాళ చెప్పాలంటే జగను పవను వీళ్ళతో పోల్చుకుంటే కన్స్ట్రక్టివ్గా మాట్లాడేటువంటి ఏకైక నాయకుడు. పవన్ ఆవేశపూరితంగా మాట్లాడతాడు, జగన్ ఏమో ఆవేశాన్ని అరువు తెచ్చుకుని మాట్లాడతాడు. వీళ్ళిద్దరితో పోల్చుకుంటే ఆవేశము ప్లస్ ప్లానింగ్గా మాట్లాడేది చంద్రబాబు నాయుడు. భాష అంటే లాంగ్వేజ్ మీద కమాండ్తో నేననేది. పవన్ కళ్యాణ్కి లాంగ్వేజ్ మీద కమాండ్ ఉంటుంది కానీ స్పీచ్ కన్స్ట్రక్టివ్గా ఉండదు. ఆయనకి వెళ్ళిపోతాడు, ప్రసంగం బిగిన్ అయిపోయా. జగన్ తను మాట్లాడాలనుకున్న మాట్లాడతాడు, అది టెంపర్ క్రియేట్ చేసేటట్టు ఒక 10 డైలాగుల దగ్గర ఆగిపోతాడు. ఎక్స్టెంపోర్ ఉండదు జగన్ దగ్గర. ఈయన ఎక్స్టెంపోర్ గా మాట్లాడతాడు, అగ్రెసివ్ గా మాట్లాడతాడు చంద్రబాబు నాయుడు. అది ఒకప్పుడు రాజశేఖర రెడ్డి లాంటి వాళ్ళకు ఉన్నటువంటి టాలెంట్. అప్పట్లో చంద్రబాబు నాయుడు స్పీచెస్ ఎక్కే కాదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆ విధంగా మాట్లాడగలదు. కాకపోతే ఒకటే మాటల్ని ఎప్పుడు రిపీట్ చేస్తూ ఉండటం ఒకటే బోరు కొడుతుంటుంది. కానీ అన్ని చోట్లకి వెళ్ళినప్పుడు ఆయన స్పీచ్ అదే 100కి 90% ఉండి 10% మిగతా మాట్లాడతారు లోకల్. అక్కడ మైనస్ ఉంటుంది. ఇప్పుడు వీళ్ళ ఆయన దగ్గర అది గంభీరత ఉంది కానీ సమస్య ఏంటంటే ధైర్యవంతుడు కాదు. డెసిషన్ మేకింగ్స్ లో ఎప్పుడు భయస్తుడు. ఆ భయమే ఆయన్ని పార్టీని దెబ్బతీసేది. పొత్తు బీజేపీతో పొత్తు ఎస్ కావాలి, ఇందుకోసం కావాలి, లేదు భారతీయ జనతా పార్టీతో పొత్తు వద్దు అనుకున్నాక తిట్టే విషయంలో ఈయన మించినోడు ఇంకెవడున్నాడు. కానీ కావాలి అనుకున్నప్పుడు కన్స్ట్రక్టివ్గా మాట్లాడే విషయంలో ఆయన క్లారిటీ ఉంటుంది. కానీ అప్పట్లో టీడీపీ బీజేపీ మధ్య పొత్తు విషయంలో ఎంత లొల్లి జరిగిందా? ఇలాంటి సీన్ అప్పుడు క్రియేట్ అయిందా? అంటే సమస్య ఏంటంటే బీజేపీలో ఇట్లాంటి అగ్రెసివ్ కార్యకర్తలు ఉండరు. అక్కడ వాళ్ళు పార్టీ లాయలిస్టులు ఎక్కువ ఉంటారు. అక్కడ చెన్నై జరిగినాయి కానీ ఆగండి అంటే ఆగిపోయే రకం. అంటే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు సీట్లు ప్రకటన చేసుకున్నారు. అప్పుడు సీట్లు ముందు వీళ్ళిద్దరే డిసైడ్ చేశారు. చంద్రబాబు చెప్పినయే వాళ్ళు తీసుకున్నారు కదా. వాళ్ళు అడిగారు అప్పుడు సోమవీర్రాజు ఈ టీం అంతా పట్టుకుని కూర్చున్నాక 14 ముందు అనుకున్నది 25 నుంచి 14కి ఒప్పించారు వెంకయ్యనాయుడుతో చెప్పించి. ఆ 14లో మళ్ళీ ఒకటేమో తర్వాత మళ్ళీ వెనక్కి తీసేసుకున్నారు. ఆయన ఎవరు? పూడి తిరుపతిరావు. ఆ తర్వాత ఇంకొక 3 తెలుగుదేశం వాడు కూడా నామినేషన్ వేస్తే వాళ్ళకి బీఫారాలు కూడా ఇచ్చేసారు. ఇచ్చేసి అక్కడ అదేమంటే ఫ్రెండ్లీ పోటీ అన్నారు. వాళ్ళు విత్డ్రా చేసుకోవట్లేదని చెప్పారు. అంటే ఆ విధమైనటువంటి గేమ్ ప్లే చేస్తాడు చంద్రబాబు నాయుడు.
అంటే ఇక్కడ రెండు రకాలు. ఒకటి తన కార్యకర్తలని కంట్రోల్ చేసేందుకు ధైర్యం చేయడు. రెండవది తన నాయకుల్ని జాగ్రత్తగా వెనకుండి నడిపిస్తాడు. అంటే అక్కడ కుట్ర చేస్తాడు. నమ్ముకుని వచ్చినటువంటి మిత్రపక్షం ముఖ్యమా లేకపోతే నమ్ముకున్నటువంటి కార్యకర్త ముఖ్యమా అనుకున్నప్పుడు తన కార్యకర్తని బతికిస్తాడు, అవతల ఉన్నటువంటి మిత్రపక్షాన్ని తొక్కుతాడు. బీజేపీ అదే ఫేస్ చేసింది, ఇప్పుడు జనసేన అదే ఫేస్ చేస్తుంది. దాదాపుగా జనసేన వాళ్ళు హోప్స్ పెట్టుకున్న స్థానాలు అది ఏవైతే కానివ్వండి XYZ, కాపు సామాజిక వర్గం నాయకులే ఎక్కువగా ఉన్నారు అనేది అక్కడ. ఇప్పుడు వాళ్ళని ఈయన పక్కన పెడతా ఉంటే, తప్పిస్తూ ఉంటే, కాపు సామాజిక వర్గం రేపు మమ్మల్ని కాపాడుకోలేకపోయారు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి జనసేనకు దూరం అవుతుందా? మాకు అవమానం జరిగింది, మా ప్లేస్లో ఏ కమ్మనో సమ్ XYZ ఇంకొకరిని తీసుకొచ్చారని చెప్పి టీడీపీకి దూరం అవుతుందా? ఇప్పుడు ప్రాక్టికల్గా గ్రౌండ్ రియాలిటీ అన్నటువంటిది చంద్రబాబుకి తెలుసు, పవన్ కళ్యాణ్కి తెలుసు. వాళ్ళు తేల్చుకోవాలి ఇదేంటి అనేటువంటిది. ఇప్పుడు గొల్లపల్లి సూర్యరావు ఆయన రాజోలు ప్రకటించారు. ప్రకటిస్తే గొల్లపల్లి సూర్యరావు మనుషులు వచ్చి తెలుగుదేశం పార్టీ కార్యాలయం దగ్గర రచ్చరచ్చ చేశారు. అట్లాగే పిఠాపురంకి అయ్యన్న పాత్రుడు వచ్చి ఈసీల సదస్సు పెట్టాడు. అక్కడ వర్మ జనసేన వాళ్ళు ఏం పిలవలేదు, జనసేన వాళ్ళు మమ్మల్ని ఎందుకు పిలవలేదని వచ్చి అక్కడ గొడవ చేశారు. అంటే ఈ రెండు గోదావరి జిల్లాలోనే జరిగింది. అంటే గోదావరి జిల్లాలలో జనసేన వాళ్ళకి అగ్రెసివ్నెస్ ఎక్కువ ఉంటుంది, సపోర్టింగ్ ఎక్కువ ఉంటుంది. జనసేన కొంచెం పట్టణ ప్రాంతం కూడా అదే కదా, రెండు జిల్లాలే. అందులో పవన్ కళ్యాణ్ ప్రత్యేకించి దాని మీదనే కాన్సన్ట్రేట్ చేసి, వారాహి కూడా ఆ రెండు జిల్లాల్లోనే కదా ఎక్కువ తిరిగింది అక్కడే, అంత ముందు సభలు పెట్టింది అక్కడ. కాబట్టి ఓవర్ ఎక్స్పెక్టేషన్ తో వాళ్ళు ఉన్నారు. ఈ రెండు జిల్లాల్లో అత్యధిక సీట్లు తెలుగుదేశం పార్టీ జనసేనకి ఇవ్వాలి, అందుకు సిద్ధంగా లేదు తెలుగుదేశం. కాబట్టి ఈ వార్ నడుస్తుంది. ఇప్పటికైనా సరే వాళ్ళు తేల్చేసుకోపోతే తన్నులాటలు పెరుగుతాయి. రేపు పొద్దున ఇండిపెండెంట్లు గాను పోటీలు ఉంటాయి, లేకపోతే తలకాయలు బాగా కొట్టుకుంటారు. అది చాలా అగ్రెసివ్గా ఉంటాయి అక్కడ వ్యవహారాలు కూడా. అంటే చాలా ప్రశాంతతకి మారిపోయాయి. కానీ అగ్రెసివ్నెస్ కూడా అదే స్థాయిలో ఉంటదనడానికి సాక్ష్యం కావచ్చు. తేడా వస్తే చాలా తేడాగా ఉంటది. కాబట్టి జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉన్నది. చిచ్చు పెడుతుందా ఈ పొత్తుల విషయం జనసేన టీడీపీ మధ్య? ఆ చిచ్చే వైసీపీ కైనా వరంగా మారుతా అంటే అది వరంగా మారుతుందా లేదనేది అది క్యాష్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. వీళ్ళు ఈ లోపుగా తొందరగా ఇద్దరు అగ్ర నాయకులు తేల్చుకోకపోతే ఇంకా చూద్దాం ఇంకా నిదానంగా డిసైడ్ చేద్దామంటే ఎన్నికల ఇది బిగిన్ అయ్యాక అనుకుంటే మాత్రం అప్పుడు అది వైసీపీకి ఫెచ్చింగ్ అవుతుంది. ఎందుకంటే చివరి నిమిషంలో వీళ్ళని కన్విన్స్ చేయలేరు. అప్పుడు ఒక వర్గం ఖచ్చితంగా ఇప్పుడు నాకు సీటు రాలేదు, నేనేం చేస్తాను, నాకు పోటీగా ఎవరికైతే ఇచ్చారో సీటు వీడు గెలిస్తే రేపు పొద్దున్న నియోజకవర్గంలో వాడే స్ట్రాంగ్ అయిపోతాడుగా. రేపు పొద్దున ఇప్పుడు తెలుగుదేశం జనసేన పొత్తు పెట్టుకున్నారండి. నియోజకవర్గంలో జనసేనకి ఇచ్చారు, లేకపోతే ఇంకో నియోజకవర్గంలో తెలుగుదేశం వాళ్ళు ఇచ్చారు. అప్పుడు ఏం సమస్య వస్తుంది? ఈ రెండో వాడికి ప్రాబ్లము. ఇప్పుడు వీడు గెలిచేసాడు అనుకో నా మద్దతుతో, రేపు పొద్దున సిట్టింగ్ ఎమ్మెల్యే కాబట్టి నాకు ఇయరుగా. కాబట్టి రెండో వాడు ఏం చేస్తాడు, అవతల ఉన్న వాళ్ళకి తన ఓట్లని డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తాడు. వాడు 100కు 100 చేయలేకపోవచ్చు, కానీ 40-50% వాటికి వెళ్ళిపోతుంది. రెండవది మీరు చెప్పినటువంటి కుల సమీకరణాల రీత్యా కూడా అటుకు వేసేసేటువంటి అవకాశం ఉంటుంది. ఆ విధమైనటువంటి ఫెచ్చింగ్ అవతలకి ప్రయోజనం అవుతుంది. అందుకని ముందే అనౌన్స్ చేసి పడేసింది వైసీపీ. ఫ్రెండ్లీ పోటీ లాంటి కాన్సెప్ట్ టీడీపీ ఈ పొత్తులో భాగంగా తెర మీద తీసుకొచ్చిన ఒకవేళ లేదు ఇలాగే కంటిన్యూ అయ్యి జనసేన ఆశలు పెట్టుకున్న చోట ఒకవేళ సీట్లు దక్కకపోతే టీడీపీలో అనుకున్నాం, ఒకవేళ జనసేనలో కూడా రెబల్స్ పెరిగే అవకాశం ఉండదా? అదే కనుక జరిగితే వీళ్ళు అనుకున్న కాన్సెప్ట్ వ్యతిరేక ఓటు చేయాలని ఇవ్వకూడదు అనేది అది పక్కకి వెళ్ళిపోదా? ఉంటాయి ఖచ్చితంగా. నాకు తెలిసి 30-40 సీట్లలో వీళ్ళన్నా రెబల్స్గా ఉంటారు, వాళ్ళైనా రెబల్స్గా ఉంటారు. అంటే టీడీపీ ఉంటే ఉండొచ్చు, జనసేన కూడా ఉంటారా అనేది నా ప్రశ్న. వాళ్ళు ఇండిపెండెంట్గా పోటీ చేస్తారు. రెబల్స్ అంటే అంతే, తెలుగుదేశం తరపునైనా వాళ్ళైనా. అవును. అది ఏంటి అంటే అక్కడ అవతల వాళ్ళ ట్రీట్మెంట్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు సీట్ రానప్పుడు సీటు పొందినటువంటి వాళ్ళు రెండో వాళ్ళని కన్విన్స్ చేసి అవసరమైతే కాళ్ళ ఎళ్ళబడి మాట్లాడి సర్దుబాటు చేస్తే ఓకే. లేదు వాళ్ళదేంది ఏది బతిలాడేది అనే రూట్లో ఉన్నారనుకోండి, ఆటోమేటిక్గా అగ్రెసివ్నెస్ పెరుగుతుంది. నిన్న మండపేట ప్రకటన తర్వాత అక్కడ ఎవరైతే జనసేన అభ్యర్థి లీలాకృష్ణ అనే వ్యక్తి ఉన్నాడో ఆయన ఆల్రెడీ
కాపు సామాజిక వర్గ నేతలతో ఏదో భేటీ అవుతున్నాడంటే, మీటింగ్ అవుతున్నాడంటే, రేపు పొద్దున అవసరం అయితే నేను ఇండిపెండెంట్గా బరిలోకి దిగిపోతాననే ప్రకటనలు కూడా లోకల్గా చేస్తున్నాడు అనేది మనకు అందుతున్న సమాచారం. అది అక్కడే కాదు, అలాంటిది అంటే నేను మిగిలిన జిల్లాలు తెలియదు కానీ గోదావరి జిల్లాలో మేబీ జరిగే అవకాశం ఉంటుంది అనేది ఒక అంచనా. అంటే ఇలాగే కనుక ప్రకటించుకుంటూ పోతే అప్పుడు ఏంటి పరిస్థితి? జనసేన 2 జిల్లాల్లోనే ఎక్కువ ఉంటుంది. అప్పుడు పోటీ ఇద్దరి మధ్యన కాకుండా ముగ్గురు మధ్యన అవుతుంది. అప్పుడు ముగ్గురు మధ్యన అయినప్పుడు ఓట్ల చీలిక, ఎవరు ఓటు చీలిపోతుంది అప్పుడు? అదే ఇప్పుడు వీళ్ళకి రావాల్సిన ఓటు వీళ్ళకి చీలినట్టే కదా. అదే టీడీపీ జనసేన ఓటు ఏం చేయలేదు కదా, తెలుగుదేశం జనసేనకి రావాల్సిన అదే గండి పడుతుంది కదా, గండి పడుతుంది కదా, సహజం కదా అది. ఆ ఓటు బ్యాంక్ ఎట్టి వెళ్తుంది. అందుకనే ముందు దానికి ఓటు బ్యాంక్ ఎట్టి వెళ్ళదు, వాళ్ళకే వెళ్తుంది. ఆ రెండో వాళ్ళకి ఇండిపెండెంట్ గా ఉన్నారు కాబట్టి వెళ్తుంది. అవతల వాళ్ళకి 15,000 ఓట్లు వచ్చినాయి, యువతల ఒకళ్ళకి 10,000 ఒకళ్ళకి 8,000 వచ్చినాయి. అప్పుడు 18,000 ఓట్లు అయితేనేమో గెలుస్తారు, 18 అయితే సెకండ్ థర్డ్ అవుతారు. ఫస్ట్ 15,000 వచ్చినాడు గెలుస్తాడు. డెమోక్రసీ అంటే ఏంటి? అదే కదా. 1,00,000 ఓట్లు పడ్డాయి, 35,000 గెలుస్తున్నాడు, 30,000 ఓడుతున్నాడు, 25,000 ఓడుతున్నాడు. అంతే కదా. 35, 25 కలపాలని ఇప్పుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు ప్రయత్నం. అది కలపడం ఇట్లాంటి పరిస్థితుల్లో గోదావరి జిల్లాలోనే ఎక్కువ స్ట్రగుల్ వస్తుంది. అది అవును అవును. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు, రేపు ఢిల్లీ వాళ్ళు ఇచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి బాబు గారితో కూర్చొని సెటరేట్ చేసుకుంటారు దీన్ని. ఏదో టైం ఆయనకి ఇంకా సరిగ్గా వచ్చినట్లేదు. ఎందుకంటే ఇప్పుడు రేపు ఢిల్లీ వెళ్ళాలనుకున్నారు, ఇప్పుడు అక్కడ బీహార్ గోల ఉంది. బీహార్ మంత్రి ఇదే మార్పులు, ప్రభుత్వం మార్పు, అమిత్ షా నడ్డా ఆ పని మీదనే ఉన్నారు. ఒక పక్కన చిరాగ్ పాస్వాన్ వాళ్ళు వీళ్ళు ఏడావిడి చూసుకుని మేబీ ఇంకో 2 రోజులు లేట్ అవుద్దేమో. వెళ్ళాల్సి వస్తే 4 రోజుల తర్వాత వెళ్ళాల్సి వస్తుంది. అంటే ఇల్లు వచ్చేదాకా ఇంక ఇది ఇలాగే ఉంటుందా? అసలు దాంతో పని ఏంది వీళ్ళు తెచ్చుకోవడానికి? ఇప్పుడు జనసేనకి ఇచ్చారు సీట్లు, జనసేన భారతీయ జనతా పార్టీ కూటమికి ఇవ్వయ్యా ఇన్ని, ఒకవేళ బీజేపీ పోటీ చేయకపోతే ఈ మాకు ఇచ్చేసేయండి అని చెప్పేసుకుంటే సరిపోతుంది కదా, సింపుల్ లాజిక్. లేదు జనసేన వరకు కేటాయించేసి, అంటే బీజేపీ కలుస్తుందో లేదో తెలిసిన తర్వాత ఈ 1/3 అనేది లెక్క తేలుతుందా? బీజేపీ కలవను అంటే 175లో 1/3 లెక్క వేసుకుంటారా? ఒకవేళ బీజేపీ కలుస్తారంటే వాళ్ళకి సీట్లు కేటాయించిన తర్వాత మిగిలింది ఇంక 1/3 లెక్క వేస్తారు. ఇప్పుడు మనకి వినబడుతున్నది అయితే 65 అసెంబ్లీ, 10 పార్లమెంటు పవన్ కళ్యాణ్ అడిగాడని కూటమిగా బీజేపీకి జనసేనకి కలిపి, ఇద్దరికి కలిపి. చంద్రబాబు గారు 50 అసెంబ్లీ, 8 పార్లమెంట్ ఇస్తానన్నారని ఇద్దరికి కలిపి. ఇది ఉన్నటువంటి లెక్క, వినబడుతున్నటువంటి మాట. అది గనక కూటమి కట్టకపోతే ఆ 50ను పార్లమెంట్ స్థానాలు ఒక 4 తగ్గిస్తారేమో అప్పుడు జనసేనకి. 4 జనసేనకు 3, 4 ఇచ్చేసేసి మిగతాదంతా వాళ్ళు తీసుకుంటారు. పొత్తుకు సంబంధించి రాయబారానికైనా వెళ్తున్నారా ఈయన అనుకోవాలా? అంతే ఈ విషయం తేల్చుకోవడానికి ఏమన్నా ఉందా ఈ పొత్తుకు సంబంధించి, సీట్ల లెక్క సంబంధించి? అసలు పొత్తు పెట్టుకుంటారో లేదో తెలుసుకోవాలి కదా. సీట్ల సంగతి వాళ్ళు ఏం తెలుస్తారు, వీళ్ళిద్దరు గోవాలి కదా సమస్య, వాళ్ళకేం సంబంధం లేదు. ఒక్కటే ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, భారతీయ జనతా పార్టీ యాటిట్యూడ్ ఈజ్ డిఫరెంట్ ప్రస్తుతం. అది దేశంలో 2 సార్లు అధికారంలోకి వచ్చింది. 2 సార్లు అధికారంలోకి వస్తే సాధారణంగా నెగిటివ్ ఉంటుంది. అది కాకుండా వీళ్ళకి పాజిటివ్ ఓటింగ్ వైపు టర్న్ అవుతుంది భారతీయ జనతా పార్టీ. ఆ పాజిటివ్ ఓటింగ్ టర్న్ అవుతున్నటువంటి సాధారణ రేపు మోడీ కాకుండా ఇంకోటి గెలుస్తాడు అన్నటువంటి ప్రచారం ఎక్కడ ఉంది అసలు జనంలో? ఫీలింగ్ కూడా లేదు కదా. ఈ టైంలో డామినేటింగ్ రోలే ఉంటుంది. బీహార్ లాంటి చోట్ల నితీష్ కుమార్ కాళ్ళ ఎళ్ళబడి బీజేపీని స్ట్రగుల్ చేస్తున్నాడు. అతను వాళ్ళు చెప్పిన షరతులన్నీ ఒప్పుకుంటున్నాడు. అంటే వీళ్ళు అడిగే కొలది ఇంకేమైనా బెట్ చేస్తుందా బీజేపీ? అసలు వాళ్ళని అడిగింది ఎవరు? నెంబర్ 1. రెండోది అడగలేదా వాళ్ళు? ఎవరు? పవన్ కళ్యాణ్ గారు అడగలేదా? పవన్ కళ్యాణ్ ఎవరు అడగడానికి? అంటే ఆయన మిత్రుడు కాబట్టి ఆయన లెక్క, వాళ్ళిద్దరు లెక్కన మాట్లాడాలి కానీ పవన్ కళ్యాణ్ 3వ వాడి గురించి ఆయన ఎవరు మాట్లాడారు? ఆల్రెడీ ఆయన అన్నారు కదా, మాట్లాడేమో లాస్ట్ లో ఆయన ప్రకటించారు, వస్తారు కలుస్తారని కూడా అన్నాడు. ఆయన కలుస్తారని కాదు, కలుస్తారన్న నమ్మకం ఉంది అన్నాడు. అదే కదా బేసిక్ గా మాట్లాడేమో ఆల్రెడీ. మధ్యలో అప్పుడు దానికి ఆయన ఎవరు అన్నారు కదా, ఎవరు సత్య అనుకుంటా అన్నారు కదా, మధ్యలో వాళ్ళు ఎవరు మాట్లాడడానికి తెలుగుదేశం మా దగ్గరికి రావాలి కదా అన్నారా? బేసిక్గా తెలుగుదేశం నేరుగా ప్రపోజల్ బీజేపీకి వెళ్ళాలా, భారతీయ జనతా పార్టీ నేరుగా ప్రపోజల్ తెలుగుదేశానికి వెళ్తుంది. మధ్యలో పవన్ కళ్యాణ్ ద్వారా బేరం ఆడుకోవాల్సినటువంటి స్థితిలో బీజేపీ ఉందా? నెంబర్ 1. కానీ పవన్ కళ్యాణే ఇనిషియేటివ్ తీసుకున్నాడు. ఎందుకంటే వీళ్ళిద్దరి మధ్యన బాగా నెగిటివిటీ ఉంది కాబట్టి, వీళ్ళిద్దరూ ఎదురు బోదురు చూసుకుంటే ఉప్పు నిప్పుల్లా ఉన్నారు కాబట్టి ఆయన ఇనిషియేటివ్ తీసుకుంటున్నాడు. అయితే భారతీయ జనతా పార్టీ ప్రస్తుత స్థాయి ఎలా ఉంది అంటే, డిమాండ్ చేసే స్థాయిలో ఉంది కానీ రిక్వెస్టింగ్ స్థాయిలో అది లేదు.
మనం వెంటనే అంటే ఆంధ్రాలో దాన్ని ఉందని. అది జాతి ఏమీ లేనప్పుడు ఈడే ఎందుకు పొత్తు పెట్టుకుందాం అనుకుంటున్నారు? జాతీయ స్థాయిని చూపెట్టుకునే కదా మోడీ సెంటర్లో వచ్చేస్తున్నాడు కాబట్టి మేము పొత్తు పెట్టుకుంటాం మాకు ఇవ్వండి ఊటని అడగడమే కదా. అంటే అది ఇచ్చే స్థాయిలో ఉంది. ఇచ్చేటటువంటి స్థాయిలో జాతీయ స్థాయిలో ఉన్నప్పుడు దాంట్లో ఉన్నటువంటి తీసుకోవాలనుకుంటున్నప్పుడు అదేముంటుంది, నాకు ఇన్ని కావాలంటే ఇచ్చి తీరాలంతే. ఇప్పుడు బీహార్లో అదే చెప్తోంది, లేకపోతే మహారాష్ట్రలో అదే చెప్తోంది. పొత్తు పెట్టుకున్న ప్రతి రాష్ట్రంలో అది అడిగి అది ఇస్తోంది తప్పించి అది తీసుకోవట్లా. ఇంక్లూడింగ్ కర్ణాటక జేడిఎస్ 8 అంది, 10 నుంచి 8, 6 చివరికి 2కి ఒప్పుకున్నారు. ఓన్లీ 2 పార్లమెంటు స్థానాలు, ఒక రాజ్యసభ ఇస్తామన్నారట. అది మరి దేవగౌడకి ఇస్తారేమో. దేవగౌడ కూడా పోటీ చేయడట. పోటీ చేయొద్దని చెప్పేశారు. పోటీ చేయబాక ప్రచారం చెయ్యి అన్ని నియోజకవర్గాల్లో మాకు మీకు అందరికి కలిపి రాజ్యసభ తీసుకున్నావు, 2 పార్లమెంట్ 2 లోక్సభ పోటీ చేయండి అంతే. ఆ స్థాయిలో ఉంది. అట్లాంటప్పుడు ఇక్కడ ఎందుకు చేస్తారు? నెంబర్ 1. రెండోది, భారతీయ జనతా పార్టీ సొంత సర్వే చేయించుకుంటోంది ఎవరు అధికారంలోకి వస్తారు ఏంటనేటు. తెలుగుదేశం గెలుస్తుంది అన్నటువంటి అంచనా ఉంటే, అది కూడా తము చేరతే గెలుస్తుంది అన్న అంచనా ఉంటే ఇటుకు వస్తారు, లేదంటే పొత్తొద్దు అంటారు. ఎందుకు అంటే ఇప్పుడు జగన్తో ప్రాబ్లం ఏం లేదు, అతను పొత్తేం లేదు, కానీ అతను నమ్మదగ్గటువంటి సమర్థకుడు. ఈ రోజు వరకు అట్లాంటి పేచీ పెట్టి అతను విసిగించలేదు. చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్లలో 30 తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు తాగించారు. వాళ్ళ పార్టీని నాశనం చేశాడు. జగన్ ఇక్కడ భారతీయ జనతా పార్టీని ఏమీ చేయలే, వాళ్ళతో ఏ గొడవ పెట్టుకోలేదు, పైగా మిత్రుడు కాదు, పార్టీని నాశనం చేయాలని చూడలేదు. ఇంకోటి బేషరతుగా మద్దతు ఇచ్చాడు అన్నిటికీ. అదే కదా షర్మిల వీళ్ళు చెప్తున్నటువంటి మాట. కాబట్టి ఇక్కడ ఈజీగా 2-25 సీట్లు వాళ్ళకే వస్తాయి. ఇప్పుడు బీజేపీ తెలుగుదేశం జనసేన కలిస్తే ఒక 15-20 సీట్లు వస్తాయి అనుకుంటే పొత్తుకు రావాలి. అంతే కదా, 15-20 ముగ్గురు కలిస్తే వస్తాయి అనుకుంటే రావాలి. అలా కాదు అనుకున్నారు అనుకోండి, ఎందుకు రావాలి ఇక్కడ అంటే ఇక ఓన్లీ వన్ ఆఫ్ లెక్క ఏంటంటే పార్లమెంట్ స్థానాలు ఎక్కువ తెలుగుదేశం ఇస్తానంటే అప్పుడు రావాలి. ఎందుకంటే సింగిల్ గా మాకే వస్తాయి కదా. ఇప్పుడు దేశవ్యాప్తంగా 400 టార్గెట్ అనుకున్నాం కాబట్టి, దక్షిణాదిలో 50 దాకా టార్గెట్ అనుకున్నాం కాబట్టి ఇక్కడ కూడా 10 వాళ్ళతో కలిస్తే గెలుస్తాము అనుకునే రూట్లో రావాలి. ఈ జాప్యం వల్ల టీడీపీ కంటే లాస్ ఎక్కువ జనసేనకు కలుగుతుంది. ఎందుకంటే ఒక పక్కన ఈయన రాకాదలరా మొదటి పెడితే ఆల్రెడీ 2 పెడితే ఇప్పుడు నడిచిపోతుంది. ఆయన ప్రచారం, ఆయన పెట్టుకున్న ఆ సూపర్ 6 ఏదో మహిళా శక్తి ఆ పథకాలన్నీ వెళ్ళిపోతున్నాయి, ప్రజలకు చెప్పుకుంటున్నాడు ఆయన ప్రచారం. జనసేన అసలు ఏ యాక్టివిటీ లేదు. ఎన్నికల ప్రచారానికి సంబంధించి ఆ వారాహి కూడా పక్కన పెట్టారు, సైలెంట్ అయిపోయారు. ఇప్పుడు ఇంకా నేను ఢిల్లీ వెళ్తాను తేల్చుకుంటాను ఏదో ఇలా చాచారని చెప్తే రోజులైతే గడిచిపోతాయి. ఇప్పుడు జనవరి వెళ్ళిపోతే ఫిబ్రవరి వచ్చేస్తుంది, తర్వాత మార్చి వచ్చేస్తుంది. నష్టం కాదు ఇదంతా. ఇప్పుడు జనం నా వెనకాల ఆల్రెడీ ఉన్నారు కాబట్టి నేను వ్యూహం వేసి గెలిపించుకోవాలనేది ఈయన యాటిట్యూడ్. జనం ఎప్పుడూ ఉన్నారు, కాకపోతే వాళ్ళు ఓట్లు ఇట్లేదనే కదా బాధ. ఆయన ఆలోచన ఎట్లా ఉంటుందంటే, పవన్ కళ్యాణ్ది మనం జనంలోకి వెళ్ళి వాళ్ళు కూర్చున్నంత మాత్రం కొత్తగా వచ్చేది ఏం లేదు. ఆల్రెడీ మనకు ఒక ఫిక్స్ అయిపోయింది, జగన్ దించేయాలని జనం అనుకుంటున్నారు. ఇంకా ఓన్లీ ఇది ఒకటి సెటరేట్ చేస్తే చాలు, అయ్యే ఉంది, రేపు పొద్దున 10 రోజులు తిరిగితే చాలు అనేటువంటి రూట్లో ఆయన ఉన్నాడు. బాబు గారు సమాధానం చెప్తారా నన్ను నేను అడిగిన దానికి? 1/3 జరిగింది, నోరు కూడా మెదపల. అదే అంటున్నాను నేను, ఎందుకని ఆయన చెప్పడు. అదే తెలివితేటలే, మౌనం ఏంటి వెనక, అదే ఆయన స్పెషాలిటీ. అంతేనా? అదే వ్యూహమా? అదే వ్యూహం. ఇద్దరు కలిపి వ్యూహం అయితే ఏమన్నా? ఈయనది వ్యూహం ఓపెన్ అయింది, ఆయన వ్యూహం ఓపెన్ కాదు. రైట్, చూద్దాం మొత్తానికి ఏం జరగబోతోంది. సీట్ల పంపకాలు లేదంటే పొత్తు లెక్కల విషయంలో ఎక్కడ తేడా కొడుతుంది, ఆ తేడా ఏంటనేది ఇంకా ఢిల్లీ వెళ్ళొచ్చిందా తేల్చుకుంటారా, బీజేపీ కలుస్తుందో లేదో తేలిపోయిన తర్వాత ఈ సీట్ల పంపకాలు అనేది పబ్లిక్గా అనౌన్స్ చేస్తారా చూద్దాం.